ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ రాష్ట్రంలోని రేషన్ కార్డ్స్ గురించి తెలుసుకుందాము. ఈ రేషన్ కార్డ్ పంపిణీ ఎప్పుడు ఉంటుంది, వీటి గురించి తెలుసుకుందాము. మనకైతే ఈ రేషన్ కార్డ్స్ అనేవి ఆగస్టు 25 నుండి 31 వరకు ప్రభుత్వం ఈ కార్డులను పంపిణీ చేయాలని ఆలోచిస్తుంది. అయితే రేషన్ కార్డులకు అర్హత ప్రమాణాలు చూస్తే ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు నెలవారీ ఆదాయం 10,000 మించకూడదు, పట్టణ ప్రాంతాలకు 12,000 మించకూడదు. ఇది కుటుంబంలోని సభ్యులందరి మొత్తం ఆదాయం. ఇంకా విద్యుత్ వినియోగం 12 నెలలలో సగటు నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి. భూమి యాజమాన్యం అంటే భూమి ఎంత ఉండాలి అంటే గరిష్టంగా 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమికి మాత్రం పరిమితం. ఈ 2 రకాల భూముల మొత్తం 10 ఎకరాలకు మించకూడదు. ఇవి కాకుండా ఇతర నిబంధనలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు లేదా రిటైర్డ్ పెన్షనర్లు అర్హులు కాదు. 4 చక్రాల వాహనం అంటే ఆటో, ట్రాక్టర్ వంటి వాహనాలు ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కూడా ఈ కార్డులకు అర్హులు కాదు. అయితే ఈ అప్లికేషన్ ప్రక్రియ చూస్తే అవసరమైన పత్రాలు అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చూస్తే దరఖాస్తుదారులు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను సమర్పించాలి. మొదట తనిఖీలో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రాలు లేదా భూమి పాస్బుక్లు వంటి పత్రాలు కూడా అవసరమవుతాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే దరఖాస్తులను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సమర్పించవచ్చు. స్థితిని తనిఖీ చేయడం అంటే అప్లికేషన్ని ట్రాక్ చేయడం. అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఉపయోగించి ఏపీ సేవా పోర్టల్ లేదా నదకాని వెబ్సైట్లో దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు. రేషన్ కార్డ్ పంపిణీ విషయం గురించి చూస్తే కొత్త దరఖాస్తుదారులకు మరియు ఇప్పటికే ఉన్న లబ్ధిదారులకు ఆగస్టు 25 నుండి 31 వరకు కొత్త స్మార్ట్ కార్డ్ రూపంలో ఉన్న రేషన్ కార్డులను పంపిణీ చేయబడతాయి. బయోమెట్రిక్ మరియు ఓటీపీ ధృవీకరణ ద్వారా పంపిణీకి షెడ్యూల్ అందించబడుతుంది. మనకు ఈ స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డ్స్ వస్తాయి కదా, అవైతే చెన్నైలో ప్రింట్ చేయబడుతున్నాయి. మీరైతే రేషన్ అనేది ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది. అప్పుడు తీసుకోవచ్చు. వృద్ధులకు మరియు వికలాంగులకు ప్రతి నెల 26 నుండి 30 వరకు ఇంటింటికి ప్రత్యేక డెలివరీ ఉంటుంది. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.